దేవునికి వందనాలు. అందరికీ కూడొచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. అందరికీ పామ్ సండే శుభాలు తెలియజేస్తూ, ఆ దేవాది దేవుడు గడిచిన పామ్ సండే నుంచి ఈ పామ్ సండే వరకు ఆయన రెక్కల చాటున భద్రపరిచి, ఆయన వాక్యాన్ని మరొక్కసారి మనం ధ్యానించుకునే కృప అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుంటూ, మనల్ని సజీవ లెక్కలో ఉంచి జీవం గల దేవునికి మరొక్కసారి మన విజ్ఞాపనలు వినిపించుకునే కృప అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు మూల వాక్యం మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-5 వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-5 వరకు. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనునది. ప్రేమమడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్థుతినైనా వందనాలు తండ్రి. నాయన నీ సిలువు చాటున మమ్మల్ని మరుగుపరిచినందుకు వందనాలు నాయన. మరి ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు తండ్రి. సిలువ శ్రమలు ఒక వారం ధ్యానించుకున్నాం తండ్రి. అక్కడి నుంచి నాయన ఫస్ట్ వర్డ్ నుంచి నాయన 7th వర్డ్ వరకు నాయన ఎంతో చక్కగా మేము ధ్యానించుకునే కృప నీ బిడ్డలు మరుగుపరిచి నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. దయగలమా ప్రభా, ఈ రోజు కూడా నాయన అల్పురాలనైనా నన్ను మరుగుపరిచి నన్ను ఒక పరికరముగా ఒక బోరుగా వాడుకొని నాయన నీ ఎదురుగా ఉన్న బిడ్డలందరికీ కూడా నీ వాక్యం మర్మం వెల్లడి చేయమని, ఏ ఆటంకం లేకుండా కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నావు తండ్రి. కార్యాంతం నేను బహుగా స్తుతించుకునే కృప అనుగ్రహించమని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, వాక్యం చెప్తున్న నాకు నైనా ధైర్యపరిచి నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో నింపమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి ఈరోజు పామ్ సండే గురించి ఇంచుమించుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎక్కువ మంది 60s దాటిన వాళ్ళవే ఉన్నాం కాబట్టి, ఊహ తెలిసిన దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇయర్ నుంచి మనం గనక ఆలోచించినట్లయితే ఒక 50 years నుంచి మనం ఈ పామ్ సండే జరుపుకుంటున్న విధానం, ఆ పామ్ సండేలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన రోజులు కూడా గుర్తొస్తాయి. ఆ ఈత మట్టలు, మరి మా సైడ్ అయితే ఇక్కడ ఎక్కువగా ఈత మట్టలు, ఇక్కడ ఖర్జూరాలు దొరకవు కాబట్టి ఆ ఈత మట్టలు అవి కొట్టుకురావటం, ఆ చిన్న పిల్లలకి ఈతాకులు ముళ్ళు గుచ్చుకోవటం, అయినా కూడా అదొక సరదా. అందరి ప్రాంగణంలో ఉన్నటువంటి పువ్వులు కోసుకొచ్చి ఆ సాటర్డే నైట్ వాటిని అలంకరించడం, తెల్లవారు చర్చికి వెళ్ళేటప్పుడు ఎవరి మట్ట బాగుంది అని చెప్పి చూసుకుని గర్వంగా తల ఎగరేయటం. అదేవిధంగా ఆ రోజుల్లో వాహనాలు లేవు కాబట్టి మరి పెద్దవాళ్ళు ఎవరైనా ఒక బండి ఎక్కితే పిల్లలందరూ కూడా దాని వెనక నడుచుకుంటూ వెళ్ళటం, జై జై ధ్వానాలు చేయటం. అక్కడ ఇప్పుడంటే ఏవో డ్రింక్స్ అవి సప్లై చేస్తున్నారు. మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు ఇస్తేనే గొప్ప ఆ రోజుల్లో. ఒకవేళ అంతకు కాకపోతే లైవ్ వాటర్ ఏదైనా ఇచ్చినా, ఏమి ఇచ్చారన్నది కాదు, ఏం తాగామన్నది కాదు, ఏం ధరించామన్నది కాదు, కానీ ఆ జోష్ వేరు. రాను రాను దేవుడు దీవించి మనకి అన్ని సౌకర్యాలు ఏర్పడిన తర్వాత కొంత ఆ ఉద్యమం వెనకబడిందనే చెప్పొచ్చు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉన్న సందర్భంగా మంచిదే. మనకు తెలుసు కదా, కత్తి 2 రకాలుగానే వాడుకోవచ్చు. ఆ సోషల్ మీడియాని బాగా వాడుకుంటే మంచిదే. కొంతమంది దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మట్టలాదివారం అనేది ఆచారమా, సాంప్రదాయమా, ఈ రోజు చేసుకోవటం అవసరమా అనే ఒక ఆయన, ఇది లేఖనానుసారం కాదు అని తెగించి చెప్పిన మాట కూడా నేను విన్నాను.
మరి అవసరము కానిది ఏది కూడా నాకు తెలిసి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్ముడి చేత వ్రాయించడు. ఈ మట్టలాదివారం సంఘటన అనేది సినాప్టిక్ గాస్పెల్ అంటాం కదా మనం. ఈ 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తికులు నలుగురు రాశారు ఇది. మరి యేసుక్రీస్తు జన్మ గురించి మత్తయి, లూకా ఇంపార్టెన్స్ ఇస్తే, మార్కు, యోహాను దాని కాకుండా పరిచర్య మొదలైన దగ్గర నుంచి రాయటం జరిగింది. కానీ ఈ 4 సువార్తలు కూడా పునరుత్థాన పండుగకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో మట్టలాదివారానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వ్రాయించడం జరిగింది. దేవుడు వ్రాయించిన తర్వాత మన పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు పేర్లు రాయరు. ఎందుకంటే పేరు కాదు, వాళ్ళు చేసిన కార్యాలే ముఖ్యం కాబట్టి. యొఫ్తా కుమార్తె దానికి ఎగ్జాంపుల్. అలా కాకుండా పేరు లేకపోతే వారు నివసించిన ప్రాంతమో రాస్తారు. అంటే ఏది ఇంపార్టెంట్ అయితే వెర్బా లేకపోతే యాడ్వెర్బ్ అనేది కాదు, కానీ ఏది ఇంపార్టెంట్ అయితే సబ్జెక్టా ఆబ్జెక్ట్ అనేది కాదు, దేవుని దృష్టిలో ఏది ఇంపార్టెంట్ అయితే అది రాయించారు. కాబట్టి అట్లాంటి ఆలోచనలు అది చేయటం మంచిది కాదు. ఒకవేళ ఆచారపరంగా చేసుకుంటే అది వేరే సంగతి. కానీ దేవుడు దీని నుంచి మనకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? 50 ఇయర్స్ నుంచి మెసేజ్లు వింటూనే ఉన్నాం, 50 ఇయర్స్ నుంచి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఏం మెసేజ్ ఇస్తాడు దేవుడు అంటే, 50 ఇయర్స్ నుంచి మనలో ఇంకా సరి చేసుకున్నటువంటి అంశాలు ఏమన్నా ఉన్నట్టయితే, ఒకసారి ఒక ప్రసంగికుడు ఒక విశ్వాసం గురించి మెసేజ్ చెప్పిన తర్వాత ఒక ఆమె మళ్ళీ ఆ ప్రసంగికుడు చెప్పే మరొక ప్రాంతానికి వెళ్ళిందంట. ఇలాగా 7-8 సార్లు ఆవిడ ఆయన చెప్పిన దగ్గరికి వెళ్తే 7-8 సార్లు కూడా ఆయన అదే ప్రసంగం చెప్పినప్పుడు వెళ్ళి అడిగిందంటే, ఏం సార్ నేను 8 సార్లు వచ్చాను అదే ప్రసంగం చెప్పారు అంటే, అవునా అమ్మా, దేవుడు అలా నడిపించాడు. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది నాకు, నీలో దేవుడు కోరుకున్న మార్పు రాలేదు కాబట్టి ఇన్నిసార్లు ఆ వాక్యం దేవుడు నీకు వినిపించాడు. అలాగే ఈ 50 సంవత్సరాల నుంచి కూడా ఒకవేళ ఈ మట్టలాదివారం గురించే సందేశాలు వింటున్నాము, ఇంకా మనం లోతుగా ఆలోచించి మన జీవితానికి అప్లై చేసుకుని మార్చుకునే అంశాలు ఏమన్నా ఉన్నాయేమో మనం చూద్దాం. మరి ఈ ప్రవచనం అయితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 8-12 వచనాలు మనం తర్వాత చూద్దాం. అంటే ఏ ప్రవచన నెరవేర్పిది. ఇంకోటి కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, చాలా మంది పెద్ద పెద్ద ప్రసంగికులు కూడా ఆ ప్రవచనం అలా వ్రాయబడింది కాబట్టి దేవుడు నెరవేర్చాడు అంటారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే ఆ ప్రవచన నెరవేర్పు కాదు, గాని జగత్తు పునాది వేయక ముందే దేవుడు తన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ దివ్య దృష్టితో ఆయన ఆ ప్రవచనకర్తల చేత ఆ ప్రవచనాలు చెప్పించడం జరిగింది. ఆయన ఆశించినట్టుగా ఆ ప్రణాళిక ప్రకారం నెరవేర్పే గాని ప్రవచనం రాయబడింది కాబట్టి ఆ ప్రవచన నెరవేర్పు అనేది తప్పు. ఎందుకంటే దేవుడు ముందుగానే ఆ జరగబోయే సంగతులు మనకు తెలియచేశాడు అంతే ప్రవచనాల ద్వారా. అంతేగాని ప్రవచనం రాసిన తర్వాత యాక్షన్ అనేది మొదలవలేదు. మన టీచర్స్ తెలుసు కదా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేరు, యాక్షన్ ప్లాన్ వేరు. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోకుండా మాట్లాడినట్టయితే కొంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అలాగే ఆ ఈ విషయానికి వచ్చేటప్పటికి మట్టలాదివారం అనగానే మనకి మనం గుర్తు చేసుకునేది ఏంటంటే, ఆ మట్టలు పట్టుకుని జనం స్తుతులు స్తోత్రాలు చెప్తూ ఊరేగటం, అదే విధంగా గాడిద మీద యేసుక్రీస్తు ఆసీనుడై రావటం, జయము జయమని చెప్పటం, ఇదంతా కూడా మనకి తెలిసిందే. అయితే జకర్యా గ్రంథకర్త రాసినటువంటి ఈ ప్రవచనానికి ముందు యేసుక్రీస్తు పుట్టుకలో జరిగిన ప్రవచనాలు కూడా నెరవేర్పు జరిగినాయి కదా. జీసస్ క్రైస్ట్ పుట్టడానికి పూర్వమే ఆయన గురించి చెప్పబడిన ప్రవచనాలు మనకు తెలుసు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో కదా, మరియ పరిశుద్ధాత్మ చేత గర్భం ధరిస్తుంది, ఆమె కుమారుని కంటుంది, అతనికి యేసు అను పేరు పెట్టదు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అని చెప్పి ఆయన పుట్టక ముందే ఆయన రక్షకుడు అని చెప్పడం జరిగింది. అదే విధంగా అది జరిగింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కన్నా ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. అది కూడా నెరవేర్పు జరిగింది. ఇమ్మానుయేలు అనగా మనకు తోడు, మనకి ఎప్పుడు తోడుగా ఉండే దేవుడు. అదే విధంగా యెషయా ప్రవక్త ప్రవచించినట్టుగా 9వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనం నుంచి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి అని అతనికి పేరు అని చెప్పి అన్ని కూడా నెరవేర్పనే జరిగినాయి. ఇక మీకా ప్రవక్త రాసినట్టుగా 5వ అధ్యాయం, మీకా ప్రవక్త రాసిన గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన బెత్లెహేం ఎఫ్రాతా ప్రాంతంలో జన్మిస్తాడని రాయబడింది. అక్కడ జరిగింది. ఇవన్నీ కూడా ఆయన పుట్టుకకు ముందు జరిగినటువంటివి. ఇక తర్వాత ఆయన వచ్చాక చేసే కార్యాల గురించి ముందుగానే ప్రకటించబడింది. మనకు తెలుసు, యేసుక్రీస్తు ఈ లోకమునకు రాకముందే దాదాపు 650 సంవత్సరాల పూర్వమే ప్రవక్త అయిన యెషయా ద్వారా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడు అనేది రాయటం జరిగింది. అంతకుముందు 53 యెషయా గ్రంథం 53 అధ్యాయంలో శ్రమ సేవకుడుగా ఆయన శిలువ కార్యక్రమం ఎలా నిర్వహిస్తాడు అని చెప్పి ఆయన సమాధి కార్యక్రమం వరకు రాయటం జరిగింది. 61వ అధ్యాయంలో అయితే ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు వర్తమానము ప్రకటించుటకు, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం కలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయటకని ఆ కింద వచనాల వరకు చదువుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన చేసే కార్యక్రమాలు ఏంటి అనేది చాలా చక్కగా అక్కడ రాయటం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత కూడా ఇదే రిఫరెన్స్ ని ఆయన తీసుకుని లూకా సువార్తలో మనకు తెలుసు 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన 14వ వచనం నుంచి, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపించి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో కూర్చున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. అంటే ప్రవక్త అయిన యెషయా ఏదైతే చెప్పాడో, నేను ఇక్కడ రాకముందు 650 సంవత్సరాల పూర్వం నేను చేసే కార్యక్రమాలు ఏవైనా చెప్పాడో అవన్నీ కూడా జరుగుతున్నాయి. నేడు మీ వినికిడిలో ఈ ప్రవచనం నెరవేర్పు అనేది జరిగింది. అప్పటికే ఆయన 40 దినములు ఆత్మచేత శోధింపటానికి అరణ్యానికి వెళ్ళటం, ఆ తర్వాత వచ్చి ఆత్మపూర్ణై తన కార్యక్రమాలు మొదలుపెట్టి చేయటం అనేది అక్కడ ప్రారంభమైంది. కాబట్టి ఏది కూడా పాత నిబంధనలు లేనిది, ప్రవక్తలు చెప్పంది కూడా మన జీవితంలో అనేది ఆయన జీవితంలో అనేది జరగలేదు. అదే విధంగా ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాడు జీసస్. అలాగే యేసుక్రీస్తు ఏది కూడా మనకి గాని ఆయన శిష్యులకు గాని ఎవరికి కూడా మరుగు చేయలేదు. తాను పొందబోయే మరణం, శిలువ సమాధి అన్ని కూడా ముందుగానే వివరించబడిన 53 యెషయా గ్రంథం 53లో వివరించబడినాయని చెప్పాం కదా. అలాగే జీసస్ తాను వెళ్ళటానికి ముందే ఆయన పొందబోయే మరణం గురించి శిష్యులకు ముందే చెప్పటం జరిగింది. వాళ్ళు ఇదేంటి, అందుకని ముందు చెప్పటం వల్లనే శిష్యులు కలవరపడలేదు. ముందు కొంచెం భయపడినా కూడా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీద ప్రోక్షింపబడిందో, పరిశుద్ధాత్మని పొందుకున్నారో, వారు ఆత్మను పొందుకున్న తర్వాత ఒక్కొక్కటి కూడా యేసుక్రీస్తు వారితో చెప్పిన మాటలు గుర్తు తెచ్చినావును, యేసుక్రీస్తు నాతో ఇది చెప్పాడు కదా, మనతో ఇది చెప్పాడు కదా, అదే జరుగుతుంది. కాబట్టి ఆయన చెప్పింది సత్యం, దాని గురించి మన ప్రాణాలు ఇవ్వటానికి కూడా మనం వెనకాడక్కర్లేదు అని చెప్పి ఆయన 40 రోజులు పిల్లవాడుగా ఉంటుండగానే సుమయోను అంటాడు కదా, అమ్మ నీ హృదయంలో ఖడ్గము దూసుకుపోతుందని చెప్పి. తల్లికి అక్కడ ఉన్న వారందరికీ కూడా తెలుసు ఆయన పొందబోయే మరణం. అదే విధంగా లూకా సువార్త 18వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు చూస్తే అక్కడ ఆయన చెప్పిన విషయం, ఇదిగో నేను యెరూషలేము వెళ్ళబోతున్నాను, నేను అన్ని జనులకు అప్పగించబడతాను, నన్ను వాళ్ళు అవమానించి దూషించి సిలువకు అప్పగిస్తారు, నేను 3వ దినం లేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. కానీ శిష్యులు గ్రహించలేదు. ఎందుకు వాళ్ళు గ్రహించకపోయినా ఆయన చెప్పారంటే, తర్వాత వాళ్ళు గ్రహిస్తారు.
వాళ్ళ శిష్యులు కుదురుకున్న తర్వాత పేతురుతో అంటాడు కదా, మత్తయి సువార్త 16 అధ్యాయంలో, పేతురు, సాతాను మిమ్మల్ని గోధుమలు జల్లించినట్టు జల్లించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మీరు సాతాను వైపుకు వెళ్ళిపోకుండా, మీ విశ్వాసం పోకుండా మీ గురించి నేను ప్రార్థిస్తున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులందరినీ కూడా నీవు బలపరచు అని చెప్తాడు పేతురుతో. అంటే ఆయనకి తెలుసు వీళ్ళు కొంచెం భయపడతారని, వీళ్ళు ఎక్కడికైనా వెనకంజ వేసి వెళ్తారని. కానీ ఆయన ముందుగానే చెప్పారు, మీరు కొంతకాలం భయపడినా మీ మనసు కుదిరిన తర్వాతే మీరు చెయ్యండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన ఆ వెళ్ళిపోయే ముందు శిష్యుల పాదాలు కడగటం, తర్వాత ఒకరినొకరు ప్రేమించండి అని యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమించండి, దీని వల్ల మీరు నా శిష్యులని ప్రపంచానికి తెలుస్తుందని చెప్పటం. అదే విధంగా 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో కూడా ఆదరణకర్త గురించి ఆయన మాట్లాడటం. 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ద్రాక్షవల్లి గురించి చెప్తూ, నాతో అంటకట్టుబడి ఉంటేనే మీరు ఫలిస్తారని చెప్పడం. 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆదరణకర్త గురించి చెప్పడం. 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మేడగదిలో గొప్ప విజ్ఞాపన ప్రార్థన చేయటం. ఇవన్నీ కూడా ఎందుకు అంటే మాదిరి చూపించడానికైనా చేయటం అనేది జరిగింది. అదే విధంగా లూకా సువార్తికుడు కూడా ఆయన ఆ యెరూషలేములో ఆ మట్టలాదివారం జయప్రవేశం, దీన్ని జయప్రవేశం అని కూడా అంటారు. ఈ మట్టలాదివారం ఆయన యెరూషలేములో ప్రవేశించిన దాన్ని, ఆ జయప్రవేశం చేసే ముందు ఆయన ఏమేమి చేశాడు అన్నది కూడా చాలా చక్కగా వివరించాడు. లూకా సువార్తలో 18వ అధ్యాయం 1-8 వచనాలు చూస్తే విసుకక ప్రార్థన మనం ఎలా చేయాలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచనాల్లో చూస్తే ఒక పరిసయుడు ఒక సుంకరి చేసిన ప్రార్థన చూపి, తామే నీతిమంతులు మనం అనుకుంటారు జనం, కానీ అట్లాగా కాదు అని చెప్పి, ఎవరు తగ్గించుకుంటారు వారు హెచ్చింపబడతారు, ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారని ఒక సందేశం ఇవ్వటం జరిగింది. అదే విధంగా ఒక యువకుడు వచ్చి నిత్యరాజ్యంలో ప్రవేశించి, నేను ఏం చెయ్యాలి అంటే, నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్ము అన్న తర్వాత అతను వ్యసనపడి వెళ్ళిపోయేటప్పుడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటం చాలా ఈజీ అని చెప్పినప్పుడు పేతురు అడుగుతాడు, అయితే ఇది ఎవరికి సాధ్యం అంటే, మనుషులకు అసాధ్యంగా దేవునికి సాధ్యమే అని చెప్పంటే, దేవుని మీద ఆనుకున్న వాళ్ళు మాత్రమే నిత్య జీవనకి వెళ్తారు, కానీ వారి క్రియల ద్వారా, వాళ్ళ సొంత ఆలోచనల ద్వారా రారు అని చెప్పి శిష్యుల్ని బలపరచడం జరిగింది. అదేవిధంగా తన పొందబోయే అవమానం గురించి ముందుగానే వివరించి చెప్పారు. అలా వస్తూనే ఎరుకులో ఒక గ్రుడ్డివాడిని చూచి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా స్వస్థత ఇవ్వనప్పుడు అతను బాగు చేయటం. తర్వాత జక్కయ్య ఇంటికి వెళ్ళి, ఆయన వచ్చిందే నశించుతున్న వారిని వెతికి రక్షించడానికి కాబట్టి జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆయన్ని రక్షించడం. ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని చెప్పడం. సుంకపు మెట్టు మీద ఉన్నటువంటి మత్తయిని ఆయన రక్షించడం. అదే విధంగా మత్తయి సువార్తకు వచ్చినప్పటికేమో ద్రాక్ష తోట యజమాని గురించి ఉపమానం, జబదయి కుమారుల ఉపమానం, ఇవన్నీ చెప్పిన తర్వాత యెరూషలేం అవుట్స్కట్స్ కి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసిన తర్వాత శిష్యులు చూచాడు ఆయన. ఒక అనుమానం వచ్చింది, అంటే నేను వెళ్తున్నాను పునరుత్థానుడయ్యి వెంటనే వచ్చేస్తాను అని అనుకుంటారేమో, వీళ్ళు కొంత రాంగ్ కాన్సెప్ట్ లో ఉంటారు. కాలములు సమయంలో తండ్రి చేతులు ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడంటే అప్పుడే నేను వస్తాను, దానికి సమయం పట్టొచ్చు కాబట్టి వీళ్ళని అప్రమత్తం చేయాలని అప్పుడు చివరిగా చెప్పిన ఉపమానం ఏంటంటే, తలాంతుల ఉపమానం చెప్పాడు. ఒకరికి 1 తలాంతు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చి వారి పని విధానాన్ని చూసి ఏ రకంగా ఆ దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నది, అది చివరి ఉపమానం. యెరూషలేం అవుట్స్కట్స్ కి వచ్చిన తర్వాత చెప్పినటువంటి ఉపమానం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన అప్పుడు యెరూషలేంలో ప్రవేశించేటప్పుడు ఆ లూకా సువార్తలో మనం చూసినట్టయితే యెరూషలేం పట్టణాన్ని చూసి ఆయన చాలా బాధపడతాడు, దుఃఖిస్తాడు. ఇప్పుడైనాను నీవు మారితే చాలా మంచిది, లేనట్టయితే ఆ తర్వాత నీకు జరిగేది ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆయన అక్కడ వివరించి చెప్పడం జరిగింది. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 19వ అధ్యాయం 41వ వచనం ఎవరైనా తీస్తే చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. నీవు ఆయన పట్టణంనకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎట్లా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి.
ప్రభువు నిన్ను అవును మేడం. దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. ఆ పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూచాడు, ఆయన ఏడ్చాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నీరు పెట్టుకున్నాడు, అది వేరు. ఇది ఏడవటం అని ఒక చోట, మరొక సువార్తలో దుఃఖపడ్డాడు అంటే లోపల నుంచి అంతర్గతంగా ఆయన చాలా వేదన చెందాడు యెరూషలేము పట్టణాన్ని చూసి. ఆయన అంటున్నాడు, చాలా చక్కటి మాటలు చెప్పినాడు, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొన్ని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అది ఆ నీకు ఇప్పుడు తెలుసుకుని అప్పుడు తెలుసుకొనుడి, ఇప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను. పేజీ దగ్గరకు. నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఆ యెరూషలేము పట్టణాన్ని చాలా ప్రేమించాడు. యెరూషలేము పట్టణం అంటే సమాధాన పట్టణం, కానీ ఆ టైంకి సమాధానం అనేది ఆ పట్టణంలో లేదు. ఒక సువార్తలో చెప్తాడు కదా, యెరూషలేము పట్టణమా ప్రవక్తలను చంపుదానా, కోడి తన రెక్కల కింద దాచుకున్నట్టుగా నేను కాపాడుకుంటూ వచ్చాను, కానీ నీలో మార్పు అనేది లేదు అని చెప్తాడు. నిజమే. సమూయేలు మొదటి గ్రంథంలో చివరి అధ్యాయంలో దావీదు జనాభా లెక్క దేవునికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక వ్యాధి శత్రు సంహారం చేయటానికి దేవుడు సంహార దూతను పంపించినప్పుడు అంతా సంహారం చేసిన తర్వాత ఆ సంహార దూత చెయ్యి యెరూషలేము వైపు వెళ్ళేటప్పటికి ఇక చాలును అంటాడు దేవుడు. అంటే తనకి ఆ యెరూషలేము పాడవటం దేవుడికి ఇష్టం లేదు. అదే విధంగా రాజైన హిజ్కియా కాలంలో కూడా ఆయన చెప్తాడు, నా సేవకుడైన దావీదును బట్టి నేను ఈ పట్టణమును కాపాడుకుంటానని చెప్పి యెరూషలేము పట్టణాన్ని ఆయన చాలా ప్రేమించాడు. కానీ ఏమాత్రం మార్పు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరితో కూడా చాలా పొల్యూట్ అయిపోయి సామాన్య జనానికి వాక్యం అందనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు దాన్ని చూచి ఏడ్చి కన్నీరు పెట్టుకుని దుఃఖపడ్డాడు. ఆ తర్వాత ఆ ప్రవచనం ఆయనే స్వయంగా చెప్పినటువంటి ప్రవచనం ఎప్పుడు నెరవేరిందో మనందరికీ తెలుసు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి దాన్ని నేల కూల్చేశాడు. అంటే ఇక దాన్ని గోడలు తప్పించి ఏమీ లేవు. అట్లాంటి పరిస్థితిలో ఆ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రవచనం అనేది నెరవేర్పు అనేది అక్కడ జరిగింది. ఇక్కడ మనం మత్తయి సువార్తలో ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. ఇది ఏ ప్రవచన నెరవేర్పు అని చెప్పడం జరిగింది మనకు తెలుసు కదా. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, నేను కన్నులారా చూచితిని కనుక బాధించు వారు ఇకను సంచరించకుండాను తిరుగులాడ సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకొనుటకే నేను ఒక దండుపేటను ఏర్పరిచేదును. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇదే ప్రవచనం ఇక్కడ మత్తయి సువార్తలో ఎత్తి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ఏ కార్యక్రమం చేసినా కూడా ఎక్కడ కూడా ఇది పాత నిబంధనలు లేదు కదా, కనీసం ఏ ప్రవక్త దీని గురించి ప్రవచించలేదు కదా అనటానికి లేకుండా ఆయన ప్రతి ఒక్కటి కూడా ముందుగానే నిర్ణయించిన ఆ ప్రణాళిక, దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి 38వ వచనం వరకు,
యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఈ 4 సువార్తల్లో కూడా ఈ సంఘటన వ్రాయబడి ఉందని చెప్పాను కదా. ఇవి ఆ రిఫరెన్స్ మీరు తర్వాత చూడండి. ఇంచుమించు అన్ని రిఫరెన్స్ లోను ఒకటే మాట వాడటం జరిగింది. మత్తయి మార్కునేమో ఆ యూదుల రాజు అని చెప్పి వాడటం జరిగింది. ఆ రాజు వస్తున్నాడు అని చెప్పి అన్నారు. లూకా సువార్తికుడేమో అది దావీదు రాజ్యం అని చెప్పి అన్నాడు. యోహాను సువార్తికుడేమో ఇస్రాయేల్ రాజు అని చెప్పి రాయటం జరిగింది. అంతే తప్పించి మొత్తం అందరూ కూడా ఒకటే కాన్సెప్ట్ తీసుకుని రాయటం జరిగింది. అదే విధంగా జకర్యా గ్రంథాన్ని మనం గమనించినట్టయితే ఆ రోజు జరిగిన విషయాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ఒలీవల కొండ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఎందుకు ఆ జయ ప్రవేశం అని ఎందుకు అన్నారంటే అప్పటి వరకు కూడా ఆయన యెరూషలేముకి వచ్చి బహిరంగంగా ఆయన కార్యక్రమాలు చేసింది చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ అన్ని కూడా ఆటంకాలే. అక్కడ ప్రధాన యాజకులు, అదే విధంగా పరిసయ్యులు, శాస్త్రులు ప్రతి విషయంలో కూడా అడ్డు పెట్టే సమయంలో అసలు అది అందించవలసింది వీరు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు కాబట్టి వీరి ఎడల నేను కనికరపడుతున్నాను అని చెప్పి సామాన్య జనుల కోసం ఆయన ఎక్కువగా ఆయన సమయాన్ని కేటాయించడం జరిగింది. మార్క్స్ సువార్తలో కూడా చెప్తాడు ఆయన, నేను ఇందుకే కదా వచ్చింది అని చెప్పి, అంటే ప్రార్థించడానికి అదే విధంగా పరిచర్య చేయడానికి వచ్చానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఎక్కువ కార్యక్రమాలన్నీ కూడా గలిలియా ప్రాంతంలోను, నజరేతు ప్రాంతంలోను, కపెర్నహూములోను కూడా చేయటం జరిగింది. యెరూషలేంకి చిన్నప్పటి నుంచి వాడుకగా ప్రతి సంవత్సరం పస్కా పండుగ రావడం అనేది జరుగుతుంది. కానీ ఈసారి ఆయన జయ ప్రవేశం అప్పటి వరకు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్న ఆయన ఈ జయ ప్రవేశం ఏంటంటే యూదుల రాజు అని చెప్పి ఆయన చెప్పటానికని చెప్పి అక్కడ సంకేతం వాళ్ళు గ్రహించినా గ్రహించకపోయినా. అందుకనే లూకా సువార్త 9వ అధ్యాయం 41లో అంటాడు కదా, నేను వచ్చినప్పుడు దర్శన కాలంగా నీవు నన్ను కనుగొనలేదు. దీనికి ఆధారం మన కీర్తనలో 32వ సంకీర్తనలో దావీదు మహారాజు అంటాడు, తన అతిక్రమలకు పరిహారం అన్నవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం అందినవాడు ధన్యుడు అంటాడు. నా దోషము నీవు పరిహరించి ఉన్నావు అంటాడు 32వ సంకీర్తనలో. అది బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు మారు మనసు పొందిన తర్వాత రాసినటువంటి కీర్తన. ఆ చివరి కాదు మధ్యలో వచనానికి వచ్చేటప్పటికి 6వ వచనానికి వచ్చేటప్పటికి సంకీర్తన 32:6లో అంటాడు దావీదు, నీ దర్శన కాలమున నీ యందు భయభక్తులు కలిగిన వారందరూ నిన్ను ప్రార్థించుదురు. నీ దర్శన కాలమున నీ యందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా నిన్ను ప్రార్థించుదురు. యోవేలు ప్రవక్త కూడా 2వ అధ్యాయం 32వ వచనంలో యెహోవా నామమును ఎవరైతే ప్రార్థిస్తారో వారు రక్షింపబడునని చెప్పంట. అందుకనే ఇప్పటికైనా నీలో మార్పు అనేది లేదు ఓ యెరూషలేం అని చెప్పి ఆయన అంటం జరిగింది. ఆ ఒలీవల కొండ అక్కడ ఎరుకో నుంచి వచ్చేటప్పుడు జక్క ఇంటికి వెళ్ళటం, ఆ తర్వాత గుడ్డివాడిని బాగు చేయటం, ఆ తర్వాత ఆయన ఈ దేనార్ల ఉపమానం చెప్పటం అన్ని అయిపోయిన తర్వాత ఒలీవల కొండ దిగేటప్పుడు బేత్పగే అనే గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద పిల్లని తీసుకుని రమ్మటం జరిగింది. ఆయన ప్రవేశించేటప్పటికి ఎంతో మంది వాళ్ళ చేతిలో, కొంతమంది చేతిలో ఖర్జూరపు మట్టలు ఉన్నాయి, కొంతమంది చేతిలో తాటి బట్టలు కూడా ఉన్నట్టు రాశారు. ఎందుకంటే రోమీలకి విజయానికి సూచిక ఏంటంటే తాటి మట్టలని అక్కడ రాయటం జరిగింది. కొంతమందికి ఈత మట్టలు, కొంతమంది ఖర్జూరపు మట్టలు, అదే విధంగా కొంతమంది ఈ ఖర్జూరపు మట్టలు, తాటి మట్టలు కూడా తీసుకుని రావటం అనేది జరిగిందంట. వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయనను యూదులకు రాజుగా అభివర్ణిస్తూ ఇక్కడ చూసాం కదా, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన మాట, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము, హోసన్నా హోసన్నా అని చెప్పి కూడా వాళ్ళు జయ జయ గీతాలు పాడినట్టుగా అక్కడ వ్రాయబడి ఉంది. ఈ పాట కూడా ఏదో వాళ్ళకి నోటికి వచ్చినట్టు పాడేసేయలేదు. ఈ పాట కూడా ఆధారం మనం సంకీర్తన, దావీదు సంకీర్తన మనం చూసినట్టయితే 118వ సంకీర్తనలో 25, 26 వచనాలు మనం గమనించినప్పుడు 118వ సంకీర్తన 25, 26 వచనాలు చూస్తే, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందును గాక, యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాను. ఇది ఎప్పుడు పాడారంటే బబులోన్ నుంచి వచ్చేటప్పుడు
ఈ హెల్లెనీయుల గీతాలు అంట మన 118వ కీర్తన నుంచి 118 వరకు 113 నుంచి అంటే వాళ్ళ సంతోషంతో పాడినటువంటి గీతాలు వాళ్ళు వచ్చేటప్పుడు ఆ పాడిన గీతాలు వాళ్ళు ఆ ఖర్జూరపు మట్టలు అవి పట్టుకుని పాడుతున్నారు. ఈ ఖర్జూరపు మట్టల సాంప్రదాయం ఏంటి అంటే పూర్వకాలం నుంచి ఇశ్రాయేలీయులకి ఈ ఆకులతో కొమ్మలతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే లేవీకాండం 20 అధ్యాయం 23 అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అక్కడ పర్ణశాలల పండుగ జరపమని నిమ్మ, నారింజ, గొంజి, దానిమ్మ, అంజూర ఈ ఆకులు తెచ్చి మీరు పర్ణశాల నిర్మించుకుని దాంట్లో 7 రోజులు మీరు ఉండాలి అని చెప్పి, ఎప్పుడు ఇది ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత. అంతకు ముందు కూడా వీళ్ళు ఆకులతో పండుగలు చేసేవాళ్ళు. పండగకి ఆకులు పట్టుకుని వాళ్ళు ఉత్సవం చేసేవాళ్ళు. ఎందుకు పర్ణశాల పండుగ అంటే పిల్లలు అడుగుతారు కదా, మరి ఒకప్పుడు మన పితరులు ఇలా దాస్యంలో ఉన్నారు, దేవుడు తన మహాశక్తి చేత మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటే పర్ణశాలలో ఉంటున్నామని చెప్పాలి అని చెప్పి ఆ పర్ణశాల పండుగను గుర్తు చేసుకుంటూ, అదే విధంగా ఒక రాజుగా అభిషేకింపబడినప్పుడు వారికి ఉన్న సంప్రదాయం ఆ తాటి మట్టలు, ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలతో స్వాగతం పలకటం అనేది. రాజుల గ్రంథంలో యెహోషాపాతు అని ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు యెహూ అనే ఒక వ్యక్తి యెహూ అని ఆయన ఉన్నాడు. ఆయనకి అభిషేకం జరిగిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు ఆయన దిగుతూ ఉంటే మెట్ల మీద బట్టలు పరిచి ఆ వెనక నుంచి ఈ ఆకులు కొమ్మలు పట్టుకుని జయము జయమని రావటం జరిగింది. అదే విధంగా సొలొమోన్ మహారాజుని ఆయన అభిషేకించినప్పుడు కూడా జనులు ఈ మట్టలు పట్టుకుని అక్కడ రావటం అనేది జరిగింది. ఇలా చూస్తే అక్కడ రాజులకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే ఆ బట్టలు పరవటం, అదే విధంగా ఆకులతో ఊరేగించడం అనేది జరిగింది. ఇక్కడ వీళ్ళకి ఎవరు చెప్పారు ఈ పని ఇలా చేయాలని ఎవరు చెప్పారని ఆలోచించినట్టయితే, పరిశుద్ధాత్మ ప్రేరణతో శిష్యులు ముందుగా తీసి వారి బట్టలు యేసుక్రీస్తు కూర్చోబోయే గాడిద మీద, అదంతా మనకు తెలుసు కదా, బేత్పగే అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ కట్టబడి ఉన్న గాడిదని తీసుకొచ్చారు. అతను ప్రభువుకు కావాలన్న వెంటనే ఇచ్చేశాడు. దీనివల్ల మనం చాలా పాఠం నేర్చుకోవచ్చు. ఇచ్చిన తర్వాత ఆ బట్టలు శిష్యులు దాని మీద పరిచిన తర్వాత, ఓహో రాజునంటే మనం ఇలా సన్మానించాలన్నమాట అని చెప్పి అక్కడున్న వాళ్ళు కూడా ఏం చేశారు, బట్టలు నేల మీద పరవటం అనేది జరిగింది. ఈ పండుగ ద్వారా ఈ అంశంలో మనం నేర్చుకునే మెసేజ్ ఏంటి? అక్కడ ఆకులు పట్టుకున్నారు, జయము జయము అని చెప్తున్నారు. హోసన్నా అంటే రక్షించు, రక్షించు, స్తుతించు అని కూడా, అంటే ఇప్పుడే రక్షించు, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా అని చెప్పి అంటున్నారు. అయితే యేసుక్రీస్తు వాళ్ళని బట్టి సంతోషించాడు, కానీ ఆయన కోరుకుంటున్నది పెదవులతో మాత్రమే స్తుతి కాదు. ఒకవేళ ఈ రోజుకి మనం దాన్ని సాంప్రదాయంగా ఆచారంగా తీసుకుంటే దాన్ని బట్టి సంతోషించే దేవుడు కాదు ఆయన. కానీ ఆయన మత్తయి సువార్త 15 అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తారు కానీ వారి హృదయం చాలా దూరంగా ఉందని చెప్పి ప్రవక్త యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా కూడా ఈ మాటలు అనేక సార్లు చెప్పడం జరిగింది. ఈ మట్టలాదివారం రోజున ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ ఆకులు పట్టుకుని జయ జయ ధ్వానాలు చేసేవాళ్ళు పెదవులతో మాత్రమే కాకుండా హృదయపూర్వకంగా స్తుతి చేసినట్టయితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఆ గొర్రె పిల్ల ఎదుట ఖర్జూరపు మట్టలు పట్టుకుని స్తుతి ఎలాగైతే చేస్తున్నారో ఆ స్తుతి చేసే బ్యాచ్లకు మనం వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉంటుండగా దేవుణ్ణి మన హృదయంలో ఊరేగించాలి, మన హృదయంలో స్తుతి చెప్పాలి, ఆయన రక్షకుడిగా హృదయపూర్వకంగా మనం అంగీకరించాలి. అంతే తప్పించి కేవలము ఏదో అంటే సంతోషమే. మనం కూడా ఇప్పటికీ కొన్ని శుభకార్యాలు వచ్చిన ఇప్పుడంటే తగ్గింది, కానీ మరి విలేజెస్ లో ఇప్పటికి కూడా కొన్ని శుభకార్యాలు వచ్చేటప్పటికి వెంటనే మామిడాకులు, తోరణాలు అవి కడతారు కదా, నేరేడు మారేడు ఇవి కూడా వాడతారు. అయితే ఆయన కోరుకుంటది ఏంటంటే సాంప్రదాయబద్ధమైనది కాదు, కానీ నీ హృదయంలో మార్పు అనేది కావాలి. అందుకనే ఆయన ప్రారంభంలో నేను ఏం చెప్పాడు, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొంది సువార్తను అంగీకరించండి. ఈ సువార్త దేవదూతుల చేత చెప్పబడింది అంటాడు పౌలు గారు. కాబట్టి సువార్తను అంగీకరించండి అని చెప్పి ఆయన మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా, లూకా సువార్తలో కూడా ఆ మాటే చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇక మనం గాడిద విషయాన్ని చూస్తే అది కట్టబడి ఉన్నటువంటి గాడిద. ఇంత జకరియా గ్రంథంలో చూసాం కదా, కట్టబడి ఉన్న గాడిద గురించి అక్కడ చెప్పడం జరిగింది. బంధకములో ఉండి నిరీక్షణ గలవారులారా మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడన్నాడు జకరియా. అంటే ఆ గాడిద బంధకంలో ఉంది, కట్టేసింది, చెట్టుకు కట్టేసింది. ఆ గాడిదకి ఆ రోజు విమోచన కలిగింది. ఆ గాడిదని చూసినప్పుడు మనం గాడిదని ఎందుకు ఉపయోగిస్తారు అంటే, పూర్వకాలంలో ఒక రాజు యుద్ధానికి వెళ్తుంటే గుర్రం మీద వెళ్ళేవాడు.
అవతల రాజును ఎదుర్కోలేను అనుకున్నప్పుడు గాడిద మీద వెళ్తే అవతల రాజుకు అర్థమయ్యేది. అంటే శాంతి సమాధానంగా వస్తూ ఉన్నాడు, కాంప్రమైజ్ అవ్వటానికి వస్తున్నాడని అవతల రాజుకి అర్థమయ్యేది అనమాట. అంటే శాంతి దూతగా గాడిదని వాడేవాళ్ళు. గాడిద చాలా దీన మనసు కలిగింది, చాలా బరువులు మోస్తది, మనకు తెలుసు కదా, గాడిద చాకరీ అంటాం కదా. అలాగే గాడిద జ్ఞానం లేనిది కాదు. మరి బిలాంకి ఒకానొక సమయంలో బుద్ధి చెప్పడానికి గాడిదను వాడుకున్నాడు దేవుడు. గాడిదలో కూడా రకాలు ఉన్నాయి. కంచరగాడిదలో తిరుగుతూనే ఉంటారు. కంచరగాడిదని చూస్తే అబ్షలోము కంచరగాడిదను వాడేవాడంట. తన తండ్రిని తరవటానికి కంచరగాడిద వేసుకుని వెళ్ళినప్పుడు అతని జుట్టు, ఆ గాడిద పరిగెత్తిన దానికి అతని జుట్టు, పొడవైన జుట్టు ఒక మస్తకి వృక్షానికి చుట్టుకోవటం, అక్కడే అతను బాణంతో వేయటం, చనిపోవటం అనేది జరిగింది. కంచరగాడిదని సాధారణంగా ఎవరు కూడా ఉపయోగించరు. అలాగే ఈ గాడిదని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, దీన మనస్సు. పేతురు గారు అంటారు కదా, దీన మనసు అనే వస్త్రం ధరించి ఉండండి, దీనులై ఉండండి, బలిష్టమైన చేతి కింద దీనులై ఉండండి, తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈ గాడిద అనుకోలేదు తనకు అంత ఆ ప్రఖ్యాతి కలుగుద్దని, అంత సెలబ్రిటీ అవుద్దని చెప్పి గాడిద అనుకోలేదు. అంటే ప్రభు వాడుకున్నాడు కాబట్టి ఆ గాడిదకి అట్లాంటి పొజిషన్ వచ్చింది. యేసు క్రీస్తు దాని మీద కూర్చున్నాడు కాబట్టి ఆ గాడిదకి అంత విలువ వచ్చింది. అది నడిచే దగ్గర బట్టలు వేయటం, అదే విధంగా ఆ గాడిదని చాలా మళ్ళీ చుట్టుపక్కల కొమ్మలు లైన్ గా వేసి ఒక పెరేడ్ జరిగినట్టుగా నిర్వహించారని ఒక భక్తుడు రాస్తాడు. ఒక పెరేడ్ జరిగినట్టుగా నిర్వహించడం అనేది జరిగిందని చెప్పి. అంత క్రమశిక్షణ, యేసుక్రీస్తు కార్యక్రమాలు ఏది చూసినా మనం అది చాలా క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలే జరుగుతాయి. అట్లా జరిగినప్పుడు ఆ గాడిదని గురించి కొన్ని విషయాలు ఇంకా అంటే చాలా ఉన్నాయి. మరి ఇటీవల కాలంలో ఆ గాడిద పాలను కూడా మెడికేటెడ్ గా వాడుతూ ఉన్నారు. అదే విధంగా గాడిద చాకరీ చేయటమే గాని దానికి తెలివి లేదు అనుకోవటానికి లేదు. మరి ఇదివరకు అంటారు కదా, చాకళ్ళు రేవు దగ్గర తీసుకెళ్ళినప్పుడు వర్షం పడేలా ఉంటే గాడిద చెవులు ఒక రకంగా పెట్టేదంట. అంటే గాడిద చెవులను బట్టి వర్షం వస్తుందని వాళ్ళు తెలుసుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు కూడా భూకంపాలు అవి వచ్చేటప్పుడు కొన్ని జంతువులు వాటి అవయవాలు వచ్చే మార్పుల వల్ల మనకి ఏదో జరుగుతున్న ప్రకృతి బీభత్సం అని తెలుసు. గాడిదకి ఆ జ్ఞానం కూడా ఇచ్చాడు. అయితే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అని చెప్పినట్టుగా ఆ దీనత్వం అనేది గాడిదకి ఉంది కాబట్టి దేవుడు దాన్ని వాడుకున్నాడు. అన్ని గాడిదల్ని వాడుకున్నాడా దేవుడు? సెలెక్టివ్ గా తీసుకుంటాడు ఆయన. కాబట్టి దేవుని చేత నేను ఇది ప్రభువుకి కావాలి అనగానే ఆ యజమాని ఎలాగైతే పంపించాడో, ప్రభువుకి కావాలి అనగానే ఎట్లాగైతే గాడిద వచ్చిందో, ఆ ఇచ్చిన యజమానికి తక్కువ కాదు, రెండింతలుగా ఆయనకి లభిస్తుంది. అదే విధంగా ఈ గాడిదకి ఎంతో కూడా ఆ క్రీస్తు తన మీద ఉన్నప్పుడే, ఒక భక్తుడు అంటాడు, బట్లాదివారం అయిపోయిన తర్వాత అంటే ఆ గాడిద యెరూషలేము వీధిలో తిరుగుతుందంట. ఎవరూ పట్టించుకోలేదంట. ఎందుకంటే ఆ పామ్ సండే రోజున క్రీస్తు దాని మీద ఉన్నాడు కాబట్టి ఆ గాడిదని పట్టించున్నాడు. అలాగే మనలో క్రీస్తు ఉన్నప్పుడు మాత్రమే లోకానికి వీళ్ళు నిజమైన క్రైస్తవులు, వీరు వేషధారణ క్రైస్తవులు కాదు, వీరి జీవితంలో ఆచరణలో క్రీస్తు ఉన్నాడు, క్రైస్తవత్వం ఉంది అన్నప్పుడు మాత్రమే. చూడండి, ఒక్కొక్కసారి చాలా పేదరికంలో ఉన్నటువంటి మనిషిలా ఉన్నా కూడా కొంతమంది చాలా గౌరవిస్తారు, ఇతను చాలా నిజాయితీ పరుడు, మీకు తెలియదు ఇతని గురించి అని చెప్పి చాలా గౌరవిస్తారు అంత పేదరికంలో ఉన్న వ్యక్తిని కూడా. కాబట్టి ఆ గాడిదకి ఎందుకు గౌరవం వచ్చిందంటే, మనలో ఆ దీనత్వం అనేది ఉన్నప్పుడు, దేవుని ప్రణాళికకి మనం తల వంచినప్పుడు, దేవుని చిత్తానికి మన జీవితం అప్పగించినప్పుడు, ఆ గాడిద ఎట్లాగైతే ఆ సెలబ్రిటీ స్థానంలోకి వెళ్ళిందో, ఈమె నా ప్రియ కుమార్తె, ఇతను నా ప్రియ కుమారుడు అని చెప్పి దేవుడు చెప్పే స్థాయిలోకి మనం వెళ్తాం. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, దేవాలయంలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ జరుగుతున్నది క్రయ విక్రయాలన్నీ కూడా జరుగుతున్నాయి. జరిగేటప్పటికి ఆయన సహించలేకపోయాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు కదా, నా మందిరం, ప్రార్థనా మందిరం చాటబడినప్పటికీ అది మీకు దొంగల గుహ అయినదా అని చెప్పి ప్రవక్త ద్వారా ఆయన చెప్పించడం అనేది జరిగింది. అదే విధంగా సంకీర్తన 69లో 10వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కాబట్టి అక్కడ ఎక్కడ కరుణ చూపాలో అక్కడ, ఎక్కడ కనికరం చూపాలో అక్కడ, ఎక్కడ ఆగ్రహం చూపాలో అక్కడ దేవుడు. అంటే ఒక క్రైస్తవుడు సాత్వికంగా ఉండాలి, దీనుడై ఉండాలి, కానీ
దేవుని విషయానికి వచ్చేటప్పుడు మాత్రం రాజీ పడి కాంప్రమైజ్ అయ్యే స్థితిలో ఉండకూడదు. ఒకవేళ నిజంగానే ఈ రోజుల్లో చూస్తున్నాం, కాంప్రమైజ్ కాకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కానీ ఆ ఇబ్బందులకి జడిసి కాంప్రమైజ్ అయ్యి ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఇక్కడ బ్రతికి దేవునికి ఇష్టలు కాని బిడ్డలుగా మనం జీవించే కంటే దేవుని విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని పక్షాన మనం నిలబడినప్పుడు ఒకవేళ హతసాక్షులం అయినా కూడా ఆ నిత్య రాజ్యంలో స్టెఫెను ఎలాగైతే ఆ హతసాక్షి అయినప్పుడు యేసుక్రీస్తు నిలబడి స్టెఫెనుకు స్వాగతం చెప్పాడో అట్లాంటి గొప్ప స్వాగతం దేవుని దగ్గర మనకు లభిస్తుంది. కాబట్టి ఆయన దేవుని విషయంలో రాజీ పడే తత్వం కాదు కాబట్టి కొరడా తీసుకున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? అక్రమ వ్యాపారం జరుగుతుంది. రోకలు మార్చేవారు. ఇప్పటికీ మనకు తెలుసు కదా, ఏదో దుబాయ్ కరెన్సీని అమెరికా కరెన్సీలకు మార్చడం ఇవి జరుగుతూ ఉంటాయి కదా, ఇండియన్ కరెన్సీని మార్చడం. అట్లా ఇన్ని రూపాయలు ఇస్తే దుబాయ్ కరెన్సీ ఎంత, ఇన్ని రూపాయలు ఇస్తే ఆ డాలర్స్ ఇన్ని అని ఉంటాయి కదా, అట్లాంటి వ్యాపారం అక్కడ జరుగుతుంది. ఆ జరుగుతుంది సాక్షాత్తు ఎవరు చేయిస్తున్నారు? అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి కైఫా, అదే విధంగా అన్న, ఇంకా వాళ్ళ అనుచర వర్గం చేయిస్తూ ఉన్నారు. ఎవరు చేయించిన ఆయన లెక్క చేయలేదు. తన తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయటానికి ఆయన సహించలేదు, కొరడా పట్టుకున్నాడు. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆయన భౌతిక పరమైన ఆలయం గురించి ఆలోచించట్లేదు, కానీ నా జీవితాల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. మనల్ని చూసేటప్పటికి ఆ యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు దుఃఖపడే స్థితిలో గాని, కొరడా పట్టుకునే స్థితిలో కాకుండా సంతోషించే స్థితిలో మనం ఉండాలని మోషేతో కూడా ఆ మందసం, అదే విధంగా గుడారం కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొలతలు సహా అక్కడ నిర్వహించవలసిన కార్యక్రమాల పరిశుద్ధత, పవిత్రత అంతా కూడా వివరించి చెప్పాడు ఆయన. ఎందుకంటే దాని మీద దృష్టి కాదు, కానీ మన దేహం అనే దేవాలయం మీద ఆయనకు ఉన్నటువంటి దృష్టి. అక్కడ ఎంత పవిత్రంగా మనం చూసుకుంటున్నామో అంత పవిత్రంగా మీ దేహము దేవాలయం అని మీరు ఎరుగరా అని చెప్పి పౌలు గారు అన్నట్టుగా ఆ దేహం గురించి ఆయన ఆ భౌతికపరమైన ఆలయం గురించి, ఆలయంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? వాక్యోపదేశం పొందుతున్నాం. ఆ వాక్యోపదేశం ద్వారా వాక్యం అనే ఉదక స్నానం తర్వాత మన మనసాక్షి మళ్ళీ గద్దించకుండా నీతియుక్తమైన జీవితం మనం జీవించాలి. అదే విధంగా నీ రాజు నీతిపరుడు అన్నాడు జకర్యా. నీతిపరుడు కాబట్టి అక్కడ ఆయన యెరూషలేము పట్టణాన్ని గురించి చింతించాడు, నా గురించి చింతిస్తున్నాడు. మరి మనం రెండవ మాట ధ్యానించేటప్పుడు చూసాం, ఆ రెండో దొంగ ఆ యేసుక్రీస్తు ముఖంలో చూడగానే ఆ ముఖ దర్శనంలో తన రహస్య పాపాలన్నీ బయటపడిన తర్వాత తప్పు ఒప్పుకుని తన జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించుకుని ఆయన కాచిన రక్తమందు విశ్వసించి నీతిమంతుడిగా తీర్చబడి వెంటనే ఏం చేశాడు? మొదటి దొంగని గద్దించాడు. అంటే నీతిమంతుడు చేయవలసిన పని ఏంటంటే ఒక్క నీతిమంతుడిగా మనం మిగిలిపోవటమే కాకుండా అనేక మందిని మనతో పాటు దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అనేది చెయ్యాలి. కాబట్టి నీ రాజు నీతిపరుడు కాబట్టి దావీదు మహారాజు అంటున్నాడు, నీతిపరుడు నన్ను కొట్టిన నాకు మేలు, నీతిపరుడు నన్ను కొడితే నాకు ఆశీర్వాదం అని చెప్పి అంటాడు. కాబట్టి నీతిమంతుడు గద్దించినప్పుడు మనం సరి చేసుకుంటాను చూడాలి తప్పించి నువ్వేంటి నాకు చెప్పేది ఏంటని చెప్పి మనం అనకూడదు. ఆయన నీతిపరుడు కాబట్టి అక్కడున్న వారికి అందరికి ఒక పాఠం చెప్తున్నాడు. ఈ దేవాలయం గురించే కాదు నా బాధ, మీ గురించి, మీ జీవితాల గురించి నేను దుఃఖిస్తున్నానని ఒక సందేశం ఇచ్చాడు. ఆయన రక్షకుడుగా వస్తున్నాడు కాబట్టి అక్కడున్న వారందరూ కూడా రక్షింపబడాలని, కేవలము తనొక్కడే రక్షింపడటానికి యేసుక్రీస్తు లోకాన రావక్కలేదు. ఎందుకంటే ఆయన పాపం ఏమీ చేయలేదు కాబట్టి ఆయనకి రక్షణ అనేది అవసరం లేదు. ఎవరి కోసం వచ్చాడు? మనమందరం రక్షింపబడి ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళటానికి, మనలందరినీ దేవుని కుమారులుగా చేయటానికి ఆయన దీన మనసు ధరించి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:5-11 వరకు అంటాడు ఆయన దీన మనసు ధరించి ఇక్కడికి వచ్చాడు, దాసుని రూపం దాల్చాడు, శ్రమలు అనుభవించాడు. కాబట్టి అన్ని నామముల కంటే పై నామం ఆయనకి ఇవ్వబడింది. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాలి అంటాడు. ఎందుకని అంత గౌరవం ఆయనకు వచ్చింది అంటే ఆయన ఇతరుల రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. మనం రక్తం ఏమి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే రోమిలు రాసిన పత్రిక 5:18 పౌలు గారు అంటారు, ఆ పుణ్యకార్యం ఒక్కసారి సమాప్తమైందని చెప్పి మనం చేయవలసిందల్లా ఆ కార్యం పట్ల విశ్వాసం ఉంచి ఇతరులను ఆ వైపు మనం నడిపించటం. ఆయన రక్షకుడిగా వచ్చాడు, నీతిపరుడుగా వచ్చాడు, దీనుడై వచ్చాడు కాబట్టి గాడిదని వాహనంగా చేసుకుని వచ్చాడు. అయితే ఏ గుర్రం మీద అయినా రావచ్చు. ఎందుకు దీనుడై వచ్చాడంటే
నా రాజ్యం మీరు అనుకుంటున్నట్టుగా కత్తులతో కటాలతో ఉన్న రాజ్యం కాదు, శాంతి సమాధానంతో ఉండే రాజ్యం. దేవుని రాజ్యం అంటే మనుషుల మధ్య శాంతిని సంపాదించేది, దేవునితో మానవుని సమాధాన పరచడానికి నేను వచ్చానని చెప్పి ఒక ఇండికేషన్ ఇవ్వటానికి. అదే మరి మత్తయి సువార్తలు అంటాడు కదా, సియోను కుమారి అంటాడు. సియోను కుమారి అంటే యెరూషలేములో నివసించే ప్రజలు యెరూషలేం పట్టణాన్ని అంతటిని కలిపి ఆయన సియోను కుమారి అని చెప్పి అడ్రస్ చేయటం అనేది జరిగింది. ఈ రోజు ఈ మట్లాదివారం రోజున ఇంకొక సంఘటన ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మృతుడైన లాజర్ని ఆయన లేపినప్పుడు సన్హెడ్రిన్ సభ 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచ్చిన తర్వాత చూడండి, అక్కడ ఈ ప్రధాన యాజకులు వీళ్ళంతా కలిసి ఒక తీర్మానం చేస్తారు. ఏంటి మనం ఇలా నిలబడి చూస్తున్నాము, ఇలా నిలబడి చూచే కొద్దీ కూడా ఈయన అద్భుత కార్యాలు సూచక్రియలు చేసుకుంటానే వెళ్ళిపోతాడు, చివరికి చనిపోయిన వ్యక్తిని కూడా లేపేశాడు, ఇక ఏం చేస్తాం మనం, కాబట్టి ఇతను చంపేయటం తప్పించే మార్గం లేదు అని వాళ్ళు తీర్మానం చేసేస్తారు. చూడండి ఎంత దారుణమైన విషయం. లాజర్ని ఎందుకు లేపాడు ఆయన అంటే, అక్కడేదో అద్భుత కార్యం, ఆయనకి ఏదో శక్తి ఉందని చాటుకోవటానికి కాదు, గాని ఆయన చేసింది ఎందుకంటే ఆ రకమైన జీవితం జీవిస్తే లాజరు బయటకు రా అనగానే లాజరు వచ్చాడు అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరం లాజరు తెలుసు కాబట్టి లాజరు బయటకు రాని వెంటనే లాజరు వచ్చాడు. అంత మాత్రమే కాకుండా జీవితకాలం మనం ఆయన స్వరం వినటానికి మనం అలవాటు. ఎలా వినపడదు స్వరం అంటే, వాక్య పఠనం చేసినప్పుడు వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు చెప్పిన మాట మనం ఆలోచించినప్పుడు, మరియమ్మ గారు చూడండి, గబ్రియేలు దూత వచ్చి దేవుని మాట ఏది నిరర్ధకం కాదు అని చెప్పగానే తన జీవితాన్ని సమర్పించుకుంది. ఎందుకంటే ఆ మాట ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు, దేవుని మాటలు ఏమి నిరర్ధకం కాదు, జీవదాయకమే అని చెప్పి. కాబట్టి గబ్రియేలు చేత దేవుని చేత పంపబడిన వాడే అతను చెప్పే మాటలు దేవుడు చెప్పిన మాటలే, ఇవి ధర్మశాస్త్రంలో ఉన్న మాటలే అని ఆవిడకు తెలుసు. కాబట్టి ఆవిడని సబ్మిట్ చేసుకుంది. అంటే దేవుని స్వరం మనం వినాలి అంటే దేవుని వాక్యం మనకి బాగా రావాలి, లేనప్పుడు ఆయన మాట్లాడినా మనం అర్థం చేసుకోలేం. కాబట్టి దీనుడై వచ్చాడు, రక్షకుడై వచ్చాడు, నీతిపరుడుగా వచ్చాడు. ఆయన ఆ దేవాలయాన్ని ప్రక్షాళన చేశాడు. ఆ ప్రక్షాళన చేసేటప్పుడు ఆ దేవాలయాలను కుంటివారు గుడ్డివారు ఉంటే వారికి స్వస్థత ఇచ్చాడు. అంటే ఎల్లప్పుడూ ఆగ్రహించే దేవుడు కాదు, ఎల్లప్పుడూ కనికరం లేనివాడు కాదు, ఎల్లప్పుడూ కరుణ లేనివాడు కాదు. కనికరం చూపేటప్పుడు కనికరం, తల్లి బిడ్డకి ప్రేమించేటప్పుడు ప్రేమిస్తుంది, దండించేటప్పుడు దండిస్తుంది కదా, అలాగే ఎల్షద్దాయి ప్రేమ మన పట్ల ఉన్నటువంటి ఆయన ఈ లాజర్ని చంపాలని వీళ్ళు చూచినప్పుడు ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి అక్కడి నుంచి తప్పించిన ఆయన ఎఫ్రాయిం ప్రాంతంలోకి వెళ్ళిపోవటం అనేది జరిగింది. వీళ్ళు ఆ మాట్లాడుకుంటున్నారు వీళ్ళలో వీళ్ళు, ఏంటి యేసుక్రీస్తు వెళ్ళిపోయాడా, మళ్ళీ ఇక్కడ రాడా అని చెప్పి అనుకున్నప్పుడు, వాళ్ళలో వాళ్ళు అనుకున్నప్పుడు పస్కా పండగ తప్పకుండా వస్తాడు, అప్పుడు చూద్దాం సంగతి అనుకుంటారు. అప్పుడు లాజరు కూడా అక్కడికి వచ్చేటప్పటికి జనం యేసుక్రీస్తుతో పాటు లాజరును కూడా చూడటానికి వచ్చారు. అక్కడ జరిగింది ఏంటంటే, ఈ మట్లాద్వారానికి ముందు రోజే లాజరుని చూడటానికి బేతనీయ గ్రామం తండోపతండాలుగా జనం వెళ్ళిపోయారు. ఆ తర్వాత లాజరు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు, అమ్మో లాజరు వచ్చేసాడు, ఇంకేముంది లాజర్ని కూడా చంపేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తారు. కానీ అది జనానికి జడిసి వాళ్ళు చేయలేకపోయారు. చివరికి లూకా సువార్త 19వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటారంటే, ఇదిగో మనం చేసిన అన్ని కూడా వృధా అయిపోయి లోకం ఆయన వెంట వెళ్ళిపోతుందని చెప్పి అంటారు. ఈ మట్లాదివారం రోజున మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, ఆ జై జై ధ్వానాలు చేశారు, హోసన్న రక్షించు అన్నారు అని చదివి ఊరుకోవటం కాదు, కానీ హృదయపూర్వకంగా ఆయనతో మనం ఆయన స్తుతిస్తున్నామా, ఆయన గాడిద మీద ఎక్కి వచ్చాడు అంటే నేను అట్లాంటి దేన మనసు కలిగి ఉన్నాను, ఇంకా నాలో రెక్టిఫై చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా, ఆయన దేవాలయాన్ని ప్రక్షాళన చేశాడు అంటే నా జీవితంలో నేను ఇంకా రెక్టిఫై చేసుకోవాల్సిన ఏమున్నాయి. అదే విధంగా ఆ రోజునే ఆయన వచ్చేటప్పుడు చంటి పిల్లలు స్తుతులు అర్పిస్తా ఉంటే, ఏంటిది పిల్లలు ఇలాగ అంటే నువ్వు మాట్లాడి వింటానప్పుడు యేసుక్రీస్తు అంటాడు, బాలురి యొక్కయు చంటి పిల్ల యొక్కయు స్తుతుల మీద నాకు ఒక దుర్గం ఏర్పాటు చేశావని చెప్పి దావీదు చెప్పిన మాట మీకు గుర్తులేదా? సంకీర్తన 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది ఈ మాట. మీకు ఏది సమాధానం చెప్పినా లేఖనం బట్టే చెప్పాడు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోయారు. కాబట్టి చంటి పిల్లల వంటి మనస్తత్వం మనకు కలిగి ఉండాలి, దీనులై ఉండాలి. మనం రక్షణ పొంది ఇతరుల రక్షణలోకి నడిపించాలి. నీతిమంతులుగా తీర్చబడిన ఇతరుల నీతిమత్వం కోసం మనం పాటుపడాలి. ఆయన జయ ప్రవేశం చేసినప్పుడు యెరూషలేం పట్టణాన్ని చూచి దుఃఖించినట్టుగా కాకుండా
ఆయన మనల్ని బట్టి సంతోషించే రీతిలో ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఆయన దర్శన కాలమున ఆయన్ని స్తుతించి ప్రార్థించే గొప్ప భాగ్యం మనం పొందుకుంటాం. కాబట్టి ఎన్ని పామ్ సండేస్ మనం జరుపుకున్నా ఆ ప్రతి సంఘటన వెనుక యేసుక్రీస్తు ఒక పని చేశారు అంటే, ఇప్పటికీ కూడా కొన్ని మతాలు, కొన్ని డెనామినేషన్స్ వాళ్ళు ఈ ఆకుల్ని కాల్చి భస్మం చేసి ఏదో మళ్ళీ తర్వాత భస్మ బుధవారం తెచ్చడం, దాంతో బొట్లు పెట్టుకోవటం. లోరెంజా అని ఒక ఆయన 13వ శతాబ్దంలోనే ఈ అనాచారాన్ని గురించి తీవ్రంగా ఖండించి రాయటం అనేది జరిగింది. కాబట్టి అట్లాంటి ఆచారాలు వద్దు, కానీ మనం నేర్చుకోవాల్సింది యేసుక్రీస్తు ఈ సంఘటన ద్వారా మనకే పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. ఆ పాఠాన్ని ఎంత వరకు మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకున్నామో, ఇంకా చేసుకోవాల్సింది ఎంత ఉంది. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసుకోవటానికి ఏదైతే అడ్డం వస్తుందో అది మనం తొలగించుకోలేం. కాబట్టి నీ కృపతో నాకున్నటువంటి ఈ ఆటంకాన్ని తొలగించు తండ్రి అని చెప్పి నెక్స్ట్ పామ్ సండే దేవుని చిత్తమైతే మనం నెక్స్ట్ పామ్ సండేలో పాల్గొనగలిగితే మనం ఊరేగింపుకే వెళ్ళక్కర్లేదు. ఆ వాక్యం వినేటప్పుడే మనం ఎంత వరకు మార్పు తెచ్చుకున్నాం దేవుని సన్నిధిలో సంతోషంగా ఆయన సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థించుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.